దేవుని ప్రేమ ఎట్లాంటిదంటే లోకాన్ని చూడదు. ఏమి చూడదు? లోకాన్ని చూడదు. రక్షణలో మనం ఉన్నాం. ఇంత గొప్ప దేవుని ప్రేమలో మనం ఉన్నాం. ఇంత గొప్ప దేవుని ప్రేమ మనం ముందు వచ్చి నిలబడుతుంది. దేవుని మాటలు మనకు వినబడుతున్నాయి అని అంటే ఎందుకు ఆలస్యం జరుగుతుంది? ఎందుకు ఇంకా నమ్మలేకపోతా ఉన్నారు? ఎందుకు దేవుని ప్రేమలో నేను కూడా భాగం కావాలని ఎందుకు ఇంకా 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 హృదయాన్ని కావాలని కఠినపరుచుకుంటున్నారు? యేసు క్రీస్తు భారతదేశాన్ని ఎంతగానో ప్రేమించాడు. కాబట్టి 52వ సంవత్సరంలోనే యేసు క్రీస్తు వారి సువార్త ప్రేమ ఈ దేశానికి తోమా గారు మోసుకుని వచ్చారు. మనందరం రక్షింపబడ్డాము అని అంటే దేవుని కృప చొప్పునే. కాబట్టి ఇంత గొప్ప ప్రేమను కలిగిన మనం దేని కొరకు పరిగెడతా ఉన్నాం? దేని వైపుగా పరిగెడతా ఉన్నాం? పౌలు గారు ఆయన తుది శ్వాస వీధించేంత వరకు ఆయన ఎలా చనిపోయారు తెలుసా? ఆయన శిరశ్ఛేదనం చేశారు. ఆనందంగా ఎవడైనా బాధపడి ఏడుతాడు, నేను చచ్చిపోతున్నానరా బాబోయ్, నేను చచ్చిపోతున్నానరా బాబోయ్, ఏడుతాడు మూడబడి. ఆయన ఆనందంగా పౌరుషంగా దేవుని కొరకు ఆయన చేసినవన్నీ తలంచుకొని బ్రతికిన సాక్షి జీవితాన్ని బట్టి గర్వంగా ఏం చేశాడు తెలుసా? ఆయన ప్రాణాన్ని ఆయన అర్పించుకేశాడు. గొప్ప సాక్షులుగా మనం చెప్పుకున్న వాళ్ళు ఎవ్వరు పూలబాటలో నడవల, ముళ్ళ మార్గాల్లో నడిచారు. మనం ఎంతో ధన్యులు, ఎంత సుఖవంతమైన జీవితాన్ని మనం జీవిస్తా ఉన్నాం. అవునా కాదమ్మా తల్లిదారా? అప్పచెప్పిన తెలుసా నీతి విషయమై బ్రతకడం. దేవుడు మనకిచ్చిన బాధ్యత ఏంటో తెలుసా? నీతి విషయమై బ్రతకడం. మనకంటూ కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. క్రైస్తవులు అని అంటే నోటికి క్రైస్తవులు, లోకానికి లోకస్తులు అన్నట్లు ఉండకూడదు. మనకు కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. ఏంటి ఆ కట్టుబాట్లు అని అంటే ప్రేమతో, నీతితో, పరిశుద్ధతతో మనం బ్రతకాలి. ఈ యొక్క నీతిని మనం ధరించుకొని బ్రతికితే దేవుడు మనల్ని పిలిచిన పిలుపుకి శ్రేష్టమైన ఉదాహరణ ఉంటుంది. ఒక శ్రేష్టమైన బహుమతి మన కొరకు ఉంటుంది.